శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు. ఆ దేవుడు సృష్టి లేనిదే ఏది మన భూమి మీదకి రాదు గదా! అసలు ఎంతో అద్భుతం గదా! ఆ లింగ రూపంలో ఉన్న ఆ శివయ్య ఆ పువ్వు రూపంలో మనకు ఉండటం ఏంటి? అది శివలింగం పువ్వుగా పేరుండటం ఏంటి? అసలంతా దేవుడి సృష్టి, దేవుడు మాయే కదా! అసలు ఆ పువ్వు గూడా అచ్చం లింగ ఆకారంలో ఆదిశేషుడు దానికి కాపలా ఉన్నట్టుగా, దానికి నీడలాగా ఈ పువ్వు ఎంతో అద్భుతమైనది గదా! అసలు దేవుడి సృష్టే అనమాట. అసలు దేవుడు అన్నాడు అన్నది ఈ ఒక్క పువ్వులోనే మనకి అర్థమవుతుంది కదా! ఇప్పుడు నేను చూపిచ్చే పువ్వు శివలింగం పువ్వు అనమాట. చూసారా? ఆదిశేషుడు ఇట్లా కొలువై ఉన్నట్టుగా లింగం చూసారా ఎంత బాగా ఉందో? లింగాకారంలో పాము పడగలో ఆ లింగం చూడండి ఎంత అద్భుతంగా ఉందో? అదేనండి శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు. ఈ పువ్వులోనే శివుడున్నాడే.